ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 2 తారీఖు నుంచి 8 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రము, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ఆహా, అమర్నాథుడు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుని రండి. అమర్నాథ్ దర్శనం అంటే ప్రాప్తి కావాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి, అంతే తప్ప మనం ఏదో వెళ్తాం చేస్తాం, మనం ఎక్కడ వెళ్తాం, మన దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, వెళ్తామన్న వాళ్ళు అస్సలు వెళ్ళరు. ఎందు గురించి అంటే అది సాక్షాం అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, రాసి ఉండాలి, ఆయన పిలవాలి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంతవరకు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఒకరి మీద ఒకరు ప్రేమ పెట్టుకొని నడిచిన తర్వాత అమ్మాయి గుణమే చెదురుతుందో అబ్బాయి గుణమే చెదురుతుందో దూరం అయిపోతుండ్రు. మరి ఏ అనుమానమో ఏ స్త్రీతో ఏదో అది ఏదో వచ్చి దూరం అయిపోయిండ్రు. ఆయన కొన్ని రోజులకు చాలా బాధపడ్డారు. చూడండి, ప్రేమ పడి ఇష్టపడి దూరం అయిపోయిన తర్వాత మనసు ఎంత బాధ ఉంటుందంటే ఇక దానికన్నా మించిన బాధ ఇంకేముండదు. అదే చాలా పెద్ద బాధ. ఏంద్రా ఈ అమ్మాయి ఇన్ని రోజులు నవ్వుకుంటా మంచిగా ప్రేమతో నాకు ఎంత మంచిగా చూసుకుని ఈ అమ్మాయి నాకు ఎట్టిట్లా దూరమాయమని ఈ అబ్బాయి అనుకోవడం, అమ్మాయి గుడిక నాకు అబ్బాయి ఎంత ఇష్టంగా ఎంత మంచిగుంటే ఎంత నీట్గా ఉండి ఎట్లా దూరం అయిపోయే కదమని అమ్మాయి బాధపడడం. మరి అబ్బాయి దూరం అవుతాడా లేకపోతే మళ్ళీ నాకు దగ్గర అవుతాడా కాదమని మీ అమ్మాయి ఆలోచించడం. అబ్బాయి గుడిక ఈ అమ్మాయి అవుతుందా రాదా, నా ప్రాప్తిలో ఉందా లేదమని బాధపడడం కరెక్టే. కానీ అది మీకు జర దరిద్ర గడియ. నెత్తి మీద కూర్చుంటే అమృతం పట్టిన ఇషం అవుతుంది, మంచి వాళ్ళన్న చెడ్డవాళ్ళే అవుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే నడమ నేర్పించటం మాటలు చాలా వస్తాయి. ఏ మాట నమ్మవద్దు, ఏ మాట కూడా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే ఇలా దూరం అయిపోతారు మీరు. కానీ ఇలాంటి జంట మాకు మళ్ళీ కలుస్తుందా కలవదా, మాకు అవుతుందా కాదామని మీరు చాలా ఆలోచిస్తున్నారు. కానీ తప్పనిసరి అవుతుంది. ఇడిపోయిన బంధం మళ్ళీ కలుస్తారు. ఏదో ఎవరు పుణ్యాన ఆ భగవంతుని దయ వలన అది ఎవరో మనసు లోపల ఆలోచించి అయిపోయింది ఇష్టపడ్డారు కదా చేద్దామని పెద్దలు కూడా ఒప్పుకుంటారు, చేస్తారు, మంచి జరుగుతుంది. దాంట్లో మీరు బాధపడే అవసరం ఏమీ లేదు. ఎందు గురించి అంటే ఇంతవరకు మీరు మీ ప్రేమ మీ ఆత్మకే తెలుసు, మనసుకే తెలుసు. కానీ అలా అందరూ కూడా చేయకండి. ఎందు గురించి అంటే కొందరికి మంచిది కాదు అది అస్సలు. దాని లోపల చాలామంది చాలా మోసమైపోయినరు. ప్రేమ అంటే సామాన్య మాట కాదు, ప్రేమ చాలా గొప్ప విషయం. ఒక్కసారి ఇష్టపడితే ఆ మైండ్లో పడిందంటే ఇక మైండ్లోకి వెళ్ళి పోదు. కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, లేచినా, ఏదైనా పని మీద పోయినా అదే మన ఫిల్టర్ అవుతూనే ఉంటుంది. దమాకంతా అదే నడుస్తూనే ఉంటుంది. ఏ పని మీద మనసు కాదు, ఏ పని కూడా దమాక్ కాదు. దానికి కొంచెం ఆలోచించి నడవండి. స్త్రీని చూసి చిత్తము చెడును, గుణం చూసి ధనం చూసి గుణం చెడు అని అన్నారు పెద్దరు. స్త్రీ మనసు లోపల వచ్చిందంటే వచ్చి దూరం అయిపోయిందంటే అలాంటి ఎంత బాధ అది మీ ఆత్మకి తెలుసు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంటి లోపల సంబంధం రావాలి పోవాలి చేస్తాం అనుకున్న వాళ్ళు గుడక వాళ్ళు ఏమైపోతుందంటే కొన్ని రోజుల నుంచి అది ఏ దరిద్రమో, ఏ దృష్టో, ఏ నజరో, ఎవరు నేర్పించడమో, ఎవరు ఏమిటో కానీ అది వచ్చిన సంబంధం రావడం, చూడడం, పోవడం, కలిసి రావకపోవడం, మళ్ళీ ఇంటికి రాకపోవడం, మళ్ళీ కళ్యాణం జరగకపోవడం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడడం. ఒక ఇంటికి వెళ్తారు, అమ్మాయికి చూస్తారు, వస్తారు కాదు. ఈ తులరాశి వాళ్ళ ఇంటికి మళ్ళీ గుడక అబ్బాయి ఇంటికైనా పోయినా కానీ వాళ్ళు గుడక కాదు. అమ్మాయికి చూసినా అయితే లేదు, అబ్బాయికి చూసినా అయితే లేదని మీరు చాలా బాధపడుతున్నారు కదా. ఈసారి కళ్యాణం సీతారాముల కళ్యాణం అయిన తర్వాత మీ ఇంటి లోపల అత్యంతలు పడతాయి. సంబంధం చూసి కళ్యాణం చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్న వాళ్ళు ఈసారి పక్క మీ ఇంటి లోపల కళ్యాణం అవుతుంది. తొందరపడకని నిదానం చేయండి. ఈ కొత్త సంవత్సరం ఉగాది సీతారాముల కళ్యాణం వెంటనే మీ ఇంటి లోపల అత్యంతలు పడతాయి, కళ్యాణం జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ శివయ్య దర్శనం మాత్రం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. తల వంచి నడిచేది లేదు, రాజా బుద్ధి నడిచేది ఉంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు అన్నీ కొంచెం దూరం అయిపోయినాయి. కానీ
కొన్ని రోజుల నుంచి మాత్రం కొంత ఇంటి మీద మాత్రం కొంత దరిద్ర గడియ చాలా చెడ్డగా నడుస్తుంది. పూర్తిగా ఏమైపోతుందంటే ఇంటి లోపల ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. కళ్ళార డబ్బు చూస్తుంటే ఇంకా మాయం ఎక్కని మాయమైపోతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. మనసు యథార్థంగా ఉండకపోవడం, ఎక్కడో పడ్డవాళ్ళు ఎక్కడో పైకి వస్తుంటే మనకే మాయరా, అసలు పైకి వస్తాం లేం కదా, ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా అవుతాయని చాలా ఆలోచించడం, బాధపడడం. అలాంటి ఏమి కాదు. బాధపడే అవసరం మనకి ఎప్పుడు లేదు. మన ప్రాప్తి లోపల ఆ భగవంతుడు ఎప్పుడు ఏ అన్నం ఇచ్చేది ఉంటే ఆయన అప్పుడే ఇస్తాడు. మనకి ఈగపాయే కదా అని మనకి ఎందుకు గురించి అంటే మానవులం కదా, మనకు ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ. భగవంతుడు ఇచ్చేటం లోపల ఇస్తాడు, ఏది వేయాలో అది ఇస్తాడు. అది కాకుండా మేము తొందర పడడం అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. తొందర పడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది, మంచి లాభం జరిగే టైం ఉంది. భగవంతుడే వాడు ఉండడు, మీకు అంత జయమే జరుగుతుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున అయితే అమర్నాథ్, కాకపోతే శ్రీశైల దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే మీకు గురుబలం అంతే ఉంది, శనిబలం అంతే ఉంది, లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది. వస్తుంది పోతుంది, ఏది చేసినా కలిసి రావటం లేదు. ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది, తొందరపడకండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉండి నాకు అడగాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడని మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.